ఆడపిల్లలకే కాదు మగపిల్లలపైన కూడా జరుగుతున్నాయి. మీకు తెలిసి ఉంటుంది ఈ మధ్య కాలంలో అఘాయిత్యాలు ఈవెన్ మగపిల్లలకు కూడా జరుగుతాయి. అటువంటి అఘాయిత్యాలు ఏమనేది మీకు ప్రతి వెల్ నో. కొన్ని విషయాల్లో చిన్నపిల్లల్ని కూడా పెద్ద ఆడోళ్ళు లోపరుచుకుంటారు. అట్లాంటివి కూడా ఉన్నాయి. అంటే ప్రతి పిల్లోడిని ప్రతి బిడ్డని రక్షించుకునే దానికోసమే ఈ పోక్సో యాక్ట్ వచ్చింది. 18 సంవత్సరాలు నిండని వారి పైన ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ జరిగినా ఎటువంటి స్టాకింగ్ జరిగినా అది నేరం. సెక్షువల్ అసాల్ట్ అనే పదాన్ని ఎందుకు ఇంగ్లీష్లో వాడుతున్నాను అంటే కొన్ని పదాలు ఆడబిడ్డల ముందర చెప్పేకి కొంచెం మాకు ఫీల్ అవుతాం, నైతికత ఫీల్ అవుతాం కాబట్టి మానభంగము అనుకున్నాం. సరేనా? బలవంతపు మానభంగము, మానభంగంతో పాటు పెద్ద గాయాలు కలగజేయడం, మానభంగంతో పాటు చంపడం, చిన్నపిల్లల్ని 18 సంవత్సరాలు నిండనోళ్ళని చేస్తే గనక ఉరి శిక్ష కూడా ఉంది. ఉరి వేస్తారు. అమ్మ వినమ్మా తల్లి, వినండి తల్లి, వినండి అమ్మా, ప్లీజ్ వినండి. ఇంత దూరం వచ్చాం, కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి, వింటే మంచిది. మీకు ఉరి శిక్ష కూడా ఉంది. అట్లే జీవితకాలపు కారాగార శిక్ష ఉంది. ఇప్పుడు చిన్నపిల్లల్ని ఎవరికి వీళ్ళకందరికీ ఉంది అంటున్నాం. అదే చిన్నపిల్లలు హాస్టల్లో ఉంటే రేప్ చేస్తే హాస్టల్ వార్డెన్ కానీ స్టాఫ్కి కానీ, పోలీస్ స్టేషన్లో ఉండి రేపుకు గురి అయితే పోలీస్ కానిస్టేబుల్ కానీ పోలీస్ ఎస్హెచ్ఓ కానీ, జైలు ప్రిజన్లో ఉండి రేప్ జరిగితే జైల్లో ఉండే వార్డర్స్ కానీ జైలు సూపరింటెండెంట్ కానీ ఎవరైనా సరే, కస్టోడియన్, హాస్పిటల్లో ఉండి రేప్ జరిగితే హాస్పిటల్లో ఉండే డాక్టర్స్, నర్సులు, వార్డెన్స్, వీళ్ళందరిపైన పెద్ద శిక్షలు ఉన్నాయి. ఇంకా ఎవరిని వదిలే ప్రసక్తి ఉండదు దీంట్లో. తర్వాత సెక్షువల్ అసాల్ట్ అంటే మానభంగం చేయబోయి వాళ్ళని గాయపరచడం అనేటివి చేసినా కూడా 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది, ₹1,00,000 పైన జరిమానాలు ఉంటాయి. ఇంతే కాకుండా మనం సాధారణంగా ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ వచ్చేసిందా, అందరి దగ్గర ఉంటుంది. జియో పుణ్యమా అని మొబైల్ డేటా కూడా ఫ్రీ. హ్యాపీగా ఎక్కడున్నా కూడా ఇంటర్నెట్ వస్తుంది. ఇంటర్నెట్ వస్తున్నట్లు మనం చేసే పని ఏమి, యూట్యూబ్లో మా ఇంటి బంగారం, అవునా కదా, మా కుటుంబం, ఏదేందో ఉంటాయి అవి స్టోరీలు. ముస్లిమ్స్ ఆడవాళ్ళు అయితే కనుక పాకిస్తానీ సీరియళ్ళు, బాగా మంచి ఉర్దూ ఉంటుంది కాబట్టి, దేశభక్తి కాదు, దేశం ఇదే మాది, మేము చచ్చేంత వరకు ఇక్కడే ఉంటాం, చచ్చిన తర్వాత కూడా ఇక్కడే ఉంటాం, ఉర్దూ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి అందరం అది చూస్తాం. అవునా కదా? కొంచెం మతి భ్రమించిన వాళ్ళు మనకు ఉంటారు, కామ వాంఛ ఎక్కువ ఉండేవాళ్ళు, మగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ ఎవరైనా సరే, ఈ సెల్ ఫోన్లో లేకపోతే ల్యాప్టాప్లో దేంట్లో అయినా సరే చిన్నపిల్లల్ని వాడిండే బ్లూ ఫిల్మ్స్ చూసినా కూడా నేరమే. దీనికి కూడా శిక్ష ఉంది. ఆ బ్లూ ఫిల్మ్స్ని మన సెల్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని దొరికిపోయినా నేరమే. బ్లూ ఫిల్మ్స్ చూసినా నేరమే చిన్నపిల్లలవి, చిన్నపిల్లలు ఉండే బ్లూ ఫిల్మ్స్ని డౌన్లోడ్ చేసుకున్నా నేరమే. అట్లా డౌన్లోడ్ చేసుకునే విషయాన్ని మనం మామూలుగా ఏం చేస్తాం, అందరికీ సెండ్ చేసుకుంటాం కదా, ఒక పోస్ట్ ఇంకొకరికి గబ్బ చేసుకుంటాం. అది స్టూడెంట్స్ మనకు తెలియక మన పిల్లలే ఎక్కువ చేస్తుంటారు. పెద్దలు కూడా చేస్తారులేండి, మన అసెంబ్లీలలోనే చూస్తున్నాం, దొరికిపోతున్నారు. పెద్దలు కూడా చేస్తారు. అది చేయొద్దండి, అది పూర్తి నేరం. చిన్నపిల్లలు పాల్గొనే బ్లూ ఫిల్మ్స్ని చూడడమే నేరం. ఆ కంటెంట్ని పెట్టుకోవడం నేరం. కంటెంట్ని వేరే వాళ్ళకి పంపించడం కూడా నేరం. ఇది చాలా పెద్ద నేరము. దీనికి జైలు శిక్ష తప్పితే వేరేది ఉండదు. రికార్డెడ్ నేరం అవుతుంది. మన యూట్యూబ్ని కానీ మనం చూసిండే అకౌంట్ని కానీ మనం తీసేసే ఛాన్సే ఉండదు. మొత్తం రికార్డెడ్ నేరం, తప్పించుకుంటే కుదరదు. ఈ జాగ్రత్తను తీసుకోండి మీరు, ఎవరికైనా సరే తెలియజెప్పండి. సరేనా? ఆ తర్వాత కొన్ని విషయాలు ఎల్ఎస్యూసి, ఎల్ఎస్యూఎం గురించి చెప్పారు. అంటే ఎల్ఎస్యూసి అంటే చిల్డ్రన్స్ కోసము, డిజబుల్డ్ మెంటల్లీ ఇల్ పర్సన్స్ కోసమే ఒక స్కీమ్ ఉంది, నల్సాది. దాని ప్రకారం ఏమంటే ఏ పోలీస్ ఆఫీసర్ దగ్గరకైనా, పోలీస్ స్టేషన్కి చిన్నపిల్లలు నేరాల్లో వచ్చారనుకోండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ ఏమంటే
ఆడికి లాయర్ని పెట్టాల్సిన బాధ్యత ఎస్హెచ్ఓ పైన ఉంది. లాయర్ని ఎట్లా పెడతారు? పోలీస్ ఆయన కోర్టులో ఉన్నాడు కదా. అందుకు డిఎల్ఎస్ఏకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే, మండల్ లెవెల్లో అయితే మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీకి ఇవ్వాలి. ఎవరు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అంటే రాజంపేటలో అయితే 3rd అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఉంటారు. అట్లా తాలూకా లెవెల్లో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మెంటల్లీ ఇల్ పర్సన్ వస్తే నో అరెస్ట్, అసలు అరెస్టే చేయకూడదు. వాళ్ళని ఫస్ట్ తీసుకుపోయి హాస్పిటల్లో చూపించాలి. అందుకై మేమేం చేశామంటే యాజ్ పర్ ది గైడ్లైన్స్ ఆఫ్ హానరబుల్ నల్సా, ఈ టీమ్ ఎల్ఎస్యుసి టీం ఏదుందో, ఎల్ఎస్యుఎం టీం ఏదుందో, ఆ కంట్రోలింగ్ ఆఫీసర్స్ల పేర్లు, ఎస్హెచ్ఓల పేర్లు, తర్వాత జడ్జి పేరు, తర్వాత ప్యానల్ లాయర్ల పేర్లు, ఎల్ఏడిసిఎస్ కౌన్సిల్స్ పేరు, పిఎల్వీస్ పేరు, వీళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాం. అట్లాంటి పరిస్థితి వస్తే మాకు ఫోన్ చేస్తే మేము వెంటనే రెస్పాండ్ అవుతాం. ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకోండి.